డబుల్ స్మార్ట్ సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే రామన్ యాక్టింగ్ అయితే తిరిగా తీసేసిండు. కందా సినిమా చూసిన తర్వాత వాళ్ళైతే ఈ సినిమాని చూస్తే నిజంగా మీ అందరికి చాలా అంటే చాలా బాగా నచ్చుతాయి. రామ్ గారి పర్ఫార్మెన్స్ కానీ, తన మాటలు కానీ, తన డైలాగ్ డెలివరీ కానీ, తన యాక్షన్ కానీ మొత్తం వేరే లెవెల్ ఉన్నాయన్నమాట. నాకైతే నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చింది. స్టోరీ కూడా చాలా డిఫరెంట్గా ఉంది, చాలా కొత్తగా ఉంది. అంటే మీరు నిజంగా చెప్పాలంటే లైగర్ తర్వాత మన పూరి సార్ని కంబ్యాక్ రావాలని చెప్పి చాలామంది చాలా గట్టిగా కోరుకున్నారు. నేను కూడా చాలా గట్టిగా కోరుకున్నా. కానీ ఇలాంటి కంబ్యాక్ ఇస్తారని చెప్పి మాత్రం నేనైతే అసలు ఊహించలేదు. ఎందుకంటే అంత మంచి కంబ్యాక్ ఇచ్చిందనమాట సినిమా అయితే. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నాకు ఒక్క సీన్ కొంచెం అక్కడక్కడ బోర్ అనిపించింది, కానీ స్టార్టింగ్ ఎండింగ్ వరకు చాలా ఎంగేజింగ్గానే అనిపించింది. నెక్స్ట్ ఆలిగర్ కామెడీ టైమింగ్ గురించి చెప్పాలి. బొక్క అంటే నేను సినిమా బొక్క, ఆలిగర్ టైమింగ్ బొక్క అని మాత్రం నేను చెప్పట్లేదు. ఎందుకంటే ఆలిగర్ కామెడీ రోల్ పేరు బొక్క అనమాట. సో అలా ఉంది. నాకైతే ఓవరాల్గా సినిమా చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ హీరోయిన్ అన్న కావ్య తాపర్, ఆమె చెప్పాలంటే అసలు ఆ ముద్దు సీన్లు ఎక్కువ ఉన్నాయన్నమాట సినిమాలో. అంటే ఉమెన్కి ఎలా ఉండాలి, ఉమెన్కి రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలి అని చెప్పి అలా డిఫరెంట్గా చాలా కొత్తగా చూపించారు. నెక్స్ట్ మన సంజయ్ దత్, అంటే బాలీవుడ్ నార్త్ మొత్తం సంజయ్ దత్ గారు తెలియని ఎవరు ఉండరు. అలాంటి సౌత్కి వచ్చిన వాళ్ళు కూడా సంజయ్ దత్ని ఎలా అంటే అలా చూపించారనమాట. సో ఓవరాల్గా నాకైతే సినిమా చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో మీరు చూడండి, మీ అందరికి చాలా బాగా నచ్చుతుంది.